సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద మున్సిపల్ గ్రౌండ్లో నవంబర్ 11 నుండి 20 వరకు జరగనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు జయప్రదం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకాంక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో సిక్కోలు పుస్తక మహోత్సవం లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. మహోత్సవం కన్వీనర్ కె శ్రీనివాసరావు, సాంస్కృతిక వైజ్ఞానిక కన్వీనర్లు పి సుధాకర్ రావు, గొంటి గిరిధర్లు మాట్లాడుతూ సంబరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని, ఇప్పటికే సాహిత్య కార్యక్రమాలు, సాహిత్యక ప్రదర్శనల షెడ్యూల్ తయారైందని తెలిపారు. స్కూల్ కాలేజీల విద్యార్థులకు వివిధ అంశాల్లో ఈ నెలాఖరులోగా పోటీల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ప్రజలంతా ఆ 10 రోజులు ఆట విడుపుగా సందర్శించేందుకు ఈ మహోత్సవం సర్వాంగ సుందరంగా సన్నద్ధమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి మేనేజర్ ఈ కామినాయుడు, దొంతం పార్వతీశం, కె కూర్మారావు, పి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం నియోజకవర్గంలో వ్యవసాయ డ్రోన్ సేవలను ఎమ్మెల్యే నడుకుల ఈశ్వర్రావు ప్రారంభించారు. మంగళవారం రణస్థలం నియోజకవర్గంలో వ్యవసాయ డ్రోన్ సేవలను ఎమ్మెల్యే నడుకుల ఈశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వలన రైతులకు మరింత మేలు చేకూరుతుందన్నారు. డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుల మందులు సమర్థవంతంగా పిచికారీ చేయడం వల్ల రైతుల శ్రమ తగ్గి సమయం ఆదా అవుతుందన్నారు. మన ప్రభుత్వం రైతు బంధు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సాంకేతికతను గ్రామీణ వ్యవసాయానికి అందుబాటులోకి తేవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జీసిగడం మండల నాయకులు, అధికారులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల డివిజన్ స్థాయి వార్షిక సమావేశాన్ని శ్రీకాకుళం నగరంలో ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయం పరిధిలోని మహిళా శిశు సంక్షేమం, భద్రతా ప్రాధాన్యంగా విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల డివిజన్ స్థాయి వార్షిక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. మహిళా పోలీసుల సమస్యలను పరిష్కారం దిశగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చేలా అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మహిళా శిశు సంరక్షణ, శాంతి భద్రతలు కల్పించడంలో మహిళా పోలీసులు కీలకంగా వ్యవహరించాలన్నారు. మండలాల్లోని ఎంపీడీఓలు, స్టేషన్ హెడ్ అధికారి, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జీరో వైలెన్స్ గా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి నుండే ముందస్తుగా సున్నిత సమస్యాత్మక గ్రామాలు గుర్తించాలన్నారు. గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన పోలింగ్ కేంద్రాలు, ఉన్నత వస్తువులు, సమస్యాత్మక వ్యక్తుల వివరాలు తదితర విషయాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి సంసిద్ధం కావాలన్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన మహిళా పోలీసులు ఇదివరకు పనిచేసిన ప్రాంతాల్లోని మహిళా పోలీసులతో గ్రామాల సమాచారాన్ని పంచుకొని పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రత్యేక పురస్కారాలను అందజేస్తామన్నారు. ఉమెన్ హెల్ప్ డెస్క్, శక్తి యాప్పై గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ డి సత్యనారాయణ, డీఎస్పీ వివేకానంద, డివిజనల్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐలు, ఎంపీడీఓలు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న పాఠశాల సిబ్బంది ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. పోలాకి మండలం ఈదుల వలస ఏపీ మోడల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న విద్యార్థి జాన్ సామ్యు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఊరు వెళ్లి వస్తుండగా మార్గమధ్యమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులు గాయపడగా జాన్ సామ్యుకు కూడా గాయాలయ్యాయి. కాగా నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కలిసి ఆర్థిక సహాయం ₹1,00,000 విద్యార్థి స్వగృహం వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈరోజు చాలా మంచి కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. మరి యావత్ పోలాకి మండలంలోని
ఉపాధ్యాయులు, తర్వాత సంఘ బాధ్యులు అందరూ కూడా ఏకమై ఈ పేదంటి ఈ బాలుడికి జరిగిన ఈ గాయానికి చికిత్స అందించడానికి కోసం పెద్ద మొత్తంలో ఇంతలాగా సహకరించడం అనేది చాలా మంచి విషయం. ఇది ఇంకా ఇంతకు ముందు కూడా చాలా విషయాల్లో మన మండలం నుండి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఉదారంగా దాతృత్వంతో ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అందరూ పెద్ద మొత్తంలో సహాయం చేసి ఆ తల్లిదండ్రుల్ని ఆదుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి సత్సాంప్రదాయాన్ని మనం ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుతూ ఆ పిల్లడి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. జాన్ సామ్యూల్ అనే విద్యార్థి మా స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల్లో తను స్కూటీపై వాళ్ళ నాన్నగారితో వెళ్తున్నప్పుడు మౌగం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా దెబ్బలు తగిలాయి. ఈ అబ్బాయికి కడుపులో బ్రేక్ అన్నం పడింది. దానికోసం 2 లక్షల పైన ఖర్చు అవుతుందంటేను అంటే ఆరోగ్యశ్రీ కూడా వర్తించదన్నారు. దానికోసమని ఊర్లో వాళ్ళు చందాలు ఎత్తారు. మేము కూడా నేను మండల గ్రూప్ లో పెట్టగానే ప్రతి ఒక్కరూ కూడా అంటే MU1, MU2 సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా బాగా రెస్పాన్స్ అయ్యారు. హై స్కూల్ HMs కూడా స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేసి బాగా సహాయం అందించి 1,07,000 వరకు మొత్తాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు ఈరోజు అందజేయడం జరిగింది. దాన్ని విద్యార్థి యొక్క ఆరోగ్యానికి, ఆహారానికి వాడుకోవలసిందిగా తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా స్టాఫ్ కి సహాయ సహకారాలు అందించిన MU1 and 2 కి, హై స్కూల్ HMs కి, సంఘ నాయకులకి అందరికీ కూడా, మిగతా మండల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏబిటిఎఫ్ రొవ్వరాము, HMP అరుణకుమారి, సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. గూగుల్ అడుగుతో విశాఖలో టెక్ విప్లవం రాకతో పాతపట్నం ప్రజల్లో ఉత్సాహం వెల్లువెరిసింది. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయం నందు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 87,500 కోట్ల భారీ పెట్టుబడితో సౌత్ ఏషియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను, క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కార్యాలయం నందు ప్రజలు ముందుగానే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రజలు పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూగుల్ సంస్థ విశాఖలో భారీ పెట్టుబడి పెట్టడం వలన రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది సీఎం చంద్రబాబు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ సాంకేతికత దృక్పథం ఫలితమని గర్వంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం డిజిటల్ హబ్ గా, విశాఖ AI సిటీగా అవతరించడం ద్వారా 1,88,000 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రాకతో సైబరాబాద్ గా మారినట్లు ఇప్పుడు గూగుల్ రాకతో విశాఖ సౌత్ ఇండియా టెక్ క్యాపిటల్ గా మారనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు పాతపట్నం ప్రజలు కూడా ఈ అభివృద్ధిపై ఆనందం వ్యక్తం చేస్తూ ముందుగానే దీపావళి జరుపుకోవడం రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దుర్గాసి సావిత్రమ్మ అనే వృద్ధురాలు అస్వస్థతకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళితే పాతలింగోడు గ్రామానికి చెందిన సావిత్రి నౌపాడ గ్రామానికి చెందిన బంధువుల ఇంట్లో ఆదివారం జరిగే కార్యక్రమానికి వచ్చింది. మంగళవారం ఒంట్లో నీరసంగా ఉందని నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకుంది. డాక్టర్లు సమ్మెలో ఉండడం వలన సిబ్బంది ఆమెకు టాబ్లెట్లు, ORS ప్యాకెట్లు ఇచ్చారని బంధువులు తెలిపారు. ఇంటికి వచ్చిన ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన ఆమెను బంధువులు వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఉన్న సిబ్బంది తక్షణమే వైద్యం అందించి CPR చేసి సమ్మెలో ఉన్న వైద్యాధికారుల ఆధ్వర్యంలో, అలాగే ఆస్పత్రికి నియమించిన ప్రత్యేక వైద్యాధికారిని సలహాలతో వైద్యం అందించినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. సమ్మెలో ఉన్న వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్య చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం టెక్కలు తీసుకువెళ్లేందుకు 108లో తరలించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెను సరైన సమయానికి నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది స్పందించి తక్షణమే వైద్యం అందించిన సావిత్రమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. సమ్మెలో ఉన్న మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి వైద్యాధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్టాఫ్ నర్సుల కొరత ఉంది. అయితే ఉన్న 2 స్టాఫ్ నర్సులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరిని, సాయంత్రం 6 గంటల నుంచి మరొకరికి
ఈ రోజు ఉదయం 8 గంటల వరకు ఒకరిని విధులు నిర్వహించాలని వైద్యాధికారులు డిప్యూటీ చార్ట్ నియమించినట్లు తెలుస్తుంది. అయితే 6 గంటలకు రావాల్సిన స్టాఫ్ నర్స్ సుమారుగా గంట ఆలస్యంగా రావడం విశేషం. ఏదైనా జిల్లా వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆస్పత్రిలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్టాఫ్ నర్సుల కొరత లేకుండా సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ స్పష్టం చేశారు. గార మండలం మొగదాలపాడు గ్రామంలో బుధవారం శ్రీకూర్మం, మొగదాలపాడు, బలరాంపురం గ్రామాల్లోని మత్స్యకారులకు కొత్త నైలాన్ వలలు, నూతన బోట్ ఇంజన్లను ఎమ్మెల్యే గొండు శంకర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. మొగదాలపాడు గ్రామం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. అందుకే మొగదాలపాడు గ్రామ రెవెన్యూ సమస్యలను తన హయాంలోనే పరిష్కరించి గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కొత్త ఇంజన్లు, నైలాన్ వలలు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచి వారి జీవితాలకు కొత్త రెక్కలు తొడుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు శాసనసభ్యులు గొండు శంకర్ కళింగపట్నంలో పర్యటించి జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపులపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పన్ను రాయితీలు సామాన్యులకు ఊరటనిచ్చి ఆర్థిక భావం తగ్గించాయని, ప్రజలు దీనిని ఒక పండగలా ఆనందిస్తున్నారని అన్నారు. ఈ మార్పులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు జీఎస్టీ శాఖ, పరిశ్రమల శాఖ సహకారంతో బుధవారం తీరంలో సైకత శిల్పంతో వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివర్మ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో 29 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివర్మ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో 29 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సీఐ చిన్నంనాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో ఇచ్చాపురం ఎస్ఐ రవివర్మ తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక, బళ్ళారికి చెందిన 2 వ్యక్తులు ఒడిశాలో గంజాయి కొని కర్ణాటకకు రైల్లో వెళ్లేందుకు వస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్చాపురం టౌన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రఘువరం గారికి రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర బ్యాగుల్లో గంజాయి కనబడింది. అప్పుడు ఆ వ్యక్తి యొక్క వివరాలు అడగగా మొదటి వ్యక్తి తన పేరు అంబరేష్ అని, రెండో వ్యక్తి ఆర్ వెంకటసాయి. అప్పుడు వాళ్ళ యొక్క బ్యాగుల్లోనే తనిఖీ చేయగా మొత్తం సుమారు 29 కేజీల గంజాయి అనేది ఉండడం అయింది. అప్పుడు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు కర్ణాటక బళ్ళారి నుండి వచ్చి ఒరిస్సాలోని కల్లికోడి దగ్గర గల కనుచరం పండ పుస్తాపూర్ అనే విలేజ్ లో ఉన్న కనుచరం పండ దగ్గర గంజాయి కొని ఇక్కడ నుండి మరలా ట్రైన్లో విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి గుంతకల్ వెళ్ళి, గుంతకల్ నుంచి బళ్ళారి వెళ్ళడానికి రెడీ అవుతుండగా మనకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబట్టారు. వీళ్ళు వచ్చి గంజాయి తీసుకెళ్ళడానికి ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయలు ఇవ్వడానికి బేరం దోచుకున్నారు. వీళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విశాఖపట్నం వాస్తవ్యులు శేఖర్ దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం విశాఖపట్నం వాస్తవ్యులు శేఖర్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ స్వామివారి దేవాలయం అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయలను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు ఆలయ పర్యవేక్షకులు అధికారి వెంకటరమణకు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, ఫోటోను అందజేశారని డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ మరియు
మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కవిటి మండలంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. కవిటి మండలం సహలాలపుట్టుగ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ మరియు మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కలిసి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల వ్యవహారంలో అనుసరిస్తున్న ప్రైవేట్ తప్పుడు విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాలు ప్రజల నుంచి సేకరించే కార్యక్రమంలో భాగంగా పిరియా విజయ మరియు పిరియా సాయిరాజ్ సహలాలపుట్టుగ గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమంపై గ్రామ ప్రజలకు వివరిస్తూ వినతి పత్రంపై సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు. అలాగే వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మరియు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కడియాల ప్రకాష్, స్థానిక సర్పంచ్ లచ్చి రవి ప్రధాన్, ఎంపీటీసీ టి బడ్డాయి, దమయంతి, మురళి, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.